MBBS in North America. 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మాలవిక గారు, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్. సో మామీ మేకోవర్లో ప్లాస్టిక్ సర్జన్ది ఎంత రోల్ ఉంటుందో అలాగే ఫంక్షనల్ గైనకాలజిస్టులు కూడా అంతే హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ప్లాస్టిక్ సర్జరీస్ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తాయో ఆఫ్టర్ బర్త్ ఒకరికి లేదా ఇద్దరికి బర్త్ ఇచ్చిన తర్వాత చాలా చేంజెస్ అయితే మన బాడీలో జరుగుతాయి. మరి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు అసలు ఏమేమి కరెక్ట్ చేసుకోవచ్చు, అసలు అందులో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. హలో ఝాన్సీ గారు, హౌ ఆర్ యూ? బాగున్నాను మ్యామ్, మీరు బాగున్నారా? సో ఇప్పుడు మామీ మేకోవర్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ముందు ఎలా అయితే ఉన్నారో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అలానే ఉండాలి, ఈ వెజినల్ టోన్ కానీ బర్త్ తర్వాత వచ్చిన చేంజెస్లో కానీ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఎలాంటి సర్జరీస్ కానీ మోడిఫికేషన్స్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి? సో చాలా మందికి ఇప్పటి వరకు మామీ మేకోవర్ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ సర్జరీస్ కానీ ఎనీథింగ్ కానీ చాలా మంది అనుకునేది బ్రెస్ట్ సాగటము, లేకపోతే ఆ టమ్మీ కింద ఫ్లాప్ అట్లా లూజ్ అవ్వటము, బికాస్ స్ట్రెచ్ అయింది. ఎనీ టిష్యూ ఎక్స్ట్రా స్ట్రెచ్ అయితే కొంచెం ల్యాక్స్ అయిపోతుంది. సో సేమ్ వే బ్రెస్ట్ అండ్ టమ్మీ లాగానే దో సేమ్ థింగ్ గైనిక్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే వెజైనా కూడా డ్యూరింగ్ చైల్డ్ బర్త్ లేబర్ టైంలో బాగా స్ట్రెచ్ అవుతుంది, బికాస్ ఫుల్ బేబీ డెలివర్ అవ్వాలి కదా. స్ట్రెచ్ అయ్యాక మళ్ళీ వెనకాల రీకన్సైల్ అన్నప్పుడు ఎనీ టిష్యూ మొత్తం అవ్వలేదు, ఆ ముందున్న పాయింట్కి అవ్వలేదు, కొంచెం ఎక్స్ట్రా లూజ్గా ఆగిపోతాయి. సో అది లెట్ ఇట్ బి బ్రెస్ట్ ఆర్ టమ్మీ టిష్యూ ఆర్ ఎనీ టిష్యూ ఫర్ దట్ మ్యాటర్. సేమ్ థింగ్ గోస్ ఫర్ వెజైనా కూడా. సో మరి ఇవన్నీ పోస్ట్ డెలివరీ బ్యాక్ ముందున్నట్టు ప్రీ డెలివరీ ఉన్నట్టు పోస్ట్ డెలివరీ రావాలి అంటేనే అప్పుడు ఈ టర్మ్ కొత్తగా మామీ మేకోవర్ అని వచ్చింది. దే వాంట్ టు మేకోవర్ లైక్ ప్రీ ప్రెగ్నెన్సీ ప్రీ డెలివరీ లాగా అన్నట్టు. సో అలాంటి టైంలో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లుక్స్తో పాటు హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో నా వెజైనా గైనిక్ ఎండ్కి వచ్చేటప్పటికి వెజైనల్ టిష్యూ లాక్స్ టిష్యూ అనేది మళ్ళీ రీకన్సైల్ అవ్వటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బాడీ నార్మల్గా తీసుకునే టైం 6 weeks to 2 months, 6 weeks to 2 months టైం పోస్ట్ డెలివరీ బాడీ దానంతట అదే ఉన్న వాటర్ అంతా తీసేస్తుంది, ఏమన్నా ఎక్సెస్, బికాజ్ ప్రెగ్నెన్సీలో బాగా వాపులు ఇడిమా లాగా ఎక్కువ ఉంటాయి. సో డెలివరీ తర్వాత బాడీయే అవన్నీ బయటకు తీసేసి ఏదైతే స్ట్రెచ్గా ఉన్నాయో బ్యాక్ టు నార్మల్, గర్భసంచి ఏదైతే 3 kg బేబీకి పెరిగిందో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ సైజ్ తీసుకొచ్చేసి అట్లా దానంతట అదే ఒక 2 monthsలో అంతా హీల్ చేసేస్తుంది. దాని తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం హార్మోనల్ ఫ్లక్చుయేషన్ ఉంటాయి, బికాజ్ వాళ్ళు 1 to 2 years బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు. ఆ టైంలో వాళ్ళ రెస్ట్ పీరియడ్ అనుకోండి. బట్ ఈ టైంలో ఎక్స్ట్రా చేయాల్సింది ఏంటంటే ఆ వెజైనా మొత్తం బ్యాక్ టు నార్మల్ వచ్చాక ఇంకేమైనా డెఫిసిట్ ఉందా, అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతాయి, అందరికీ ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు. సో కొంతమందికి ఎక్కువ లూజ్ అవుతుంది, కొంతమందికి ఆ టైంలో టేర్స్ ఎక్కువ అవుతాయి, కొంతమందికి పోస్ట్ డెలివరీ దే నోటీస్ దట్ ఇన్ఫెక్షన్స్ ముందులా కాకుండా ఈసారి ఎక్కువ వస్తున్నాయి. దట్ మే బి డెలివరీ రిలేటెడ్ ఆర్ పోస్ట్ డెలివరీ స్ట్రెస్ రిలేటెడ్ ఏదో ఒకటి. కొంతమంది డ్రైనెస్ చెప్తారు, ఇట్లా చాలా వివిధ కారణాలకి వస్తారనమాట. ఇది ఒక్కటే కాకుండా కింద మనకి పెల్విక్ ఫ్లోర్ మసిల్ అని ఉంటుంది ఒకటి, దాని మీద ఈ మసిల్ అనేది ఇలా ఇలా పట్టుకుని ఉంటుంది గర్భసంచిని. సో ఈ 3 kg బేబీ కూడా ఈ మసిల్ మీద రెస్ట్ అవ్వాల్సిందే. సో డెలివరీ టైం అప్పుడు త్రూ ద మసిల్ వెజైనా వస్తుంది కాబట్టి త్రూ ద మసిల్ బేబీ డెలివరీ. సో మసిల్ అంతా స్ట్రెచ్ అయ్యి కొంచెం వేర్ అండ్ టేర్ అయితే కంపల్సరీగా ఉంటాయి, నార్మల్ డెలివరీలు ఎక్కువ ఉంటాయి, కొంచెం సిజేరియన్ లో తక్కువ ఉంటాయి, బట్ ఆ మసిల్ లూజ్ అవుతుంది. అది దీనివల్ల అండ్ ప్రెగ్నెన్సీలో కూడా బాడీ కొన్ని హార్మోన్స్, మన ప్రెగ్నెన్సీలో బాడీ టైట్ గా ఉండకూడదు కదా, కొంచెం రిలాక్స్డ్ గా లూజ్ గా అవ్వటానికి నార్మల్ డెలివరీ ఎయిడ్ చేయడానికి రిలాక్సిన్ అని హార్మోన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది.
వీళ్ళన్నిటి కారణంగా ఆ మజిల్ కూడా లూజ్ అయి ఉంటుంది. సో పోస్ట్ డెలివరీ ఆ మజిల్ ని టైటన్ చేయాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి అలాంగ్ విత్ వెజైనా. ఒకటేమో మనం వెజైనా టైట్ చేస్తాం, ఇంకోటేమో దాని సరౌండింగ్ ఉన్న మజిల్, దీన్ని పెల్విక్ ఫ్లోర్ మజిల్ అంటాం, దీన్ని స్ట్రెంగ్తెన్ చేస్తాం. ఈ రెండు చెయ్యాలి. లేకపోతే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి లూజ్ వెజైనా, సో దానికి రిలేటెడ్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే యూరిన్ లీకేజ్ ఇష్యూ, బికాస్ మజిల్ స్ట్రెంగ్త్ ఉండదు కదా. మజిల్ స్ట్రెంగ్త్ గట్టిగా ఉంటే యూరిన్ పైప్ కూడా మజిల్ లోంచి వస్తుంది. సో దే కెన్ స్టాప్ ద యూరిన్. సో ఇవన్నీ విత్ ఏజ్, డెలివరీ వెంటనే ఫుల్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, బట్ నెమ్మదిగా ఏజ్ అయ్యే కొద్ది మెనోపాజ్ టైం కల్లా అన్ని నెమ్మదిగా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ అందరు మహిళల్లో ఉండే ప్రాబ్లమే ఇది. సో దీనికోసం కీగల్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము అందరికి. సో కీగల్ ఎక్సర్సైజ్ చెప్పినా కానీ అందరు చేయలేకపోతారు, బికాజ్ అది ఇట్స్ డిఫికల్ట్ టు డూ. అంత పట్టుకుని గుర్తు పెట్టుకుని చేయలేము. రివర్స్ కీగల్స్ ఎక్కువ చేస్తారు. సో మన దగ్గర కీగల్స్ ఎంసెల్లా చైర్ అని ఉంది, అది ఆల్మోస్ట్ 10,000 టైమ్స్ కీగల్స్ హాఫ్ అన్ అవర్ సెషన్ లోనే చేయించేస్తుంది. సో పోస్ట్ డెలివరీ రీహాబిలిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథెనింగ్. సో ఎంసెల్లా సెషన్స్ మేము జనరల్లీ ఒక 6 to 8 సెషన్స్ అన్న చెప్తాం. ఇది అబ్రాడ్ లో అయితే ఎవ్రీ పోస్ట్ డెలివరీ వాళ్ళకి అది ఉంటుంది, పోస్ట్ డెలివరీ రీహాబిలిటేషన్ అని. ఇండియాలో పెద్దగా అంత అవగాహన లేదు, కానీ ఆ స్ట్రెంథెనింగ్ పెల్విక్ ఫ్లోర్ అయితే కంపల్సరీ ఫర్ ఆల్ లేడీస్ పోస్ట్ డెలివరీ, సిజేరియన్ అన్నా కానివ్వండి, నార్మల్ అన్నా కానివ్వండి. దీంతో పాటు కొంతమంది వెజైనల్ లేజర్స్ కి కూడా వస్తారు ఫర్ ఆ వెజైనల్ రిజువినేషన్ కోసం. సో ఈ రెండు ఆల్మోస్ట్ ఇన్ఎవిటబుల్ అండి. ఇవన్నీ మామీ మేక్ ఓవర్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి అందులో. అవును, ఇవి నాన్ సర్జికల్. సర్జికల్ పార్ట్ వస్తే ఆఫ్టర్ 2 or 3 నార్మల్ డెలివరీస్ అయితే బాగా లూజ్ వెజైనా అయిపోతే దాన్ని మేము వెజైనల్ టైటనింగ్ చేస్తాము, కంప్లీట్ సర్జికల్ ప్రొసీజర్ అది. దట్ ఆల్సో అది మామీ మేక్ ఓవర్ సర్జికల్ ఎండ్ కింద వస్తుంది. ఇవన్నీ నాన్ సర్జికల్ రీహాబిలిటేషన్ కింద వస్తుంది. సో మ్యామ్ ఇప్పుడు ఎన్ని ప్రొసీజర్స్ చేసినా సర్జరీస్ ఇవన్నీ సెకండరీ కదా. ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత మీరు అన్నట్టు ఒక 3 నార్మల్ డెలివరీస్ లేదా 2 నార్మల్ డెలివరీస్ తర్వాత జనరల్గానే లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ విమెన్ బాడీ. అప్పుడు వాళ్ళ న్యూట్రిషన్ డైట్ కానీ లైక్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? సో ఆల్వేస్ గుడ్ లైఫ్ స్టైల్ అనేది అందరు మెయింటైన్ చేయాలండి, నో మ్యాటర్ అది డెలివరీలు అయినాయా అవ్వలేదా, యంగా ఓల్డా, ఇవన్నీ అసలు ఇమ్మెటీరియల్. సో ఈ లైఫ్ స్టైల్ అనేది 20 years లోనే అది ఇంకా సెట్ అయిపోవాలి, బాడీలోకి ఇంకిపోవాలి. అంటే గుడ్ డైట్ ఏంటి, మనం ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తున్నామా, కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ఇవన్నీ. దీంతో పాటు నా గైనిక్ కాబట్టి పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ అంటే కీగల్ ఎక్సర్సైజెస్ మన డైలీ రొటీన్ లో ఇన్కల్కేట్ చేసేసుకోవాలి. దీంతో పాటు ఈ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ బాగుంటే మధ్యలో మనకి ప్రెగ్నెన్సీస్ వస్తాయి, డెలివరీస్ వస్తాయి, పోనీ ఇంకేమన్నా వస్తాయి, ఏజింగ్ అవుతాము. లైఫ్ స్టైల్ బాగున్న వాళ్ళకి ఇవన్నీ ఇన్ దట్ ప్రాసెస్ వెళ్ళిపోతాయి. బట్ ఎవరైతే కొంచెం ల్యాక్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా మనం పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ముందే స్టార్ట్ చేయరు, వాళ్ళకి ఎక్స్ట్రా హెల్ప్ అవసరం. లేకపోతే ఎవరైతే స్టార్టింగ్ నుంచి చేస్తున్నారో వాళ్ళకి అసలు నా హెల్పే అవసరం లేదు, వాళ్ళంతటి వాళ్ళే రీకూప్ చేసేసుకోవచ్చు మజిల్, బికాస్ వాళ్ళకి తెలుసు ఎట్లా చేసుకోవాలో. ముందే స్టార్ట్ చేస్తారు 20 years ఆ ఏజ్ లో. ప్రెగ్నెన్సీ మొత్తం యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, పోస్ట్ డెలివరీ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, అండ్ ఫాలో లేటర్ ఆన్ కొంచెం హై ఇంటెన్సిటీ. దీంతో పాటే మన న్యూట్రిషన్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. బేబీ అంటేనే లాట్ ఆఫ్ ఐరన్ తీసుకుంటారు, బ్లడ్ రావాలి, బోన్స్ అంతా, న్యూ బేబీ ఈస్ ఫార్మ్డ్ ఇన్సైడ్. సో మదర్ ముందుగానే న్యూట్రిషనల్ రిచ్ ఉండాలి. ప్రెగ్నెన్సీ మొత్తం సప్లిమెంట్స్ తీసుకోవాలి. మన దగ్గర ఎట్లా ఒకసారి ప్రెగ్నెన్సీ అయిపోతే ఇంకా మదర్స్ క్లినిక్ రారు, వాళ్ళు ఏం పెద్ద టాబ్లెట్ తీసుకోవడం కూడా ఆపేస్తారు. సో అలా కాకుండా దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ 3 to 6 months ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, 1 to 2 years కాల్షియం సప్లిమెంట్స్, ప్రోటీన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటా కీగల్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ అంటాం, పోస్ట్ డెలివరీ ఎక్సర్సైజెస్, అవన్నీ చేసుకుంటా ఉండాలి. వెల్ హైడ్రేటెడ్ ఉండాలి బాడీ. సో ఇవన్నీ కంపల్సరీ. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అయితే ఉండాలి. లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా లేకపోతే అసలు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా. సో ఈ మేక్ ఓవర్ అంటే ఉత్తి బాడీ మేక్ ఓవర్ కాదు, ఇది మొత్తం బాడీ లుక్స్, ఫంక్షనాలిటీ అండ్ మైండ్ సెట్ కూడా. మైండ్ కూడా హెల్దీ ఉండాలి. పోస్ట్ డెలివరీ మైండ్ హెల్త్ కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇవి మీ లైఫ్ స్టైల్లో మీ డైలీ రొటీన్లో హ్యాబిటేట్ చేసుకుంటారు అనుకుంటున్నాము.
సర్జరీ అయినా మెడికేషన్ అయినా లాస్ట్లో పెట్టడం డాక్టర్స్ చెప్తున్నారు. బట్ మన ఆప్షన్ మాత్రం ఏదైనా ఉంటే చెప్పండి క్విక్గా అయిపోయేలా. కానీ సో ఈ మోడిఫికేషన్స్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.